నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆయిల్ కొరత ఏర్పడిందనే ప్రచారం సాగుతున్న తరుణంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రామచందర్ రెడ్డి, ఎస్పీఆర్ దామోదర్ విజయనగరంలోని పలు పెట్రోల్ బంకులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వై జంక్షన్ వద్ద గల శ్రీ హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్తో పాటు డెంకాడ్ మండలం జొన్నవలసలోని రామచంద్ర ఏజెన్సీస్ పెట్రోల్ బంకును అధికారులు స్వయంగా సందర్శించి తనిఖీలు చేపట్టారు. అన్నెసరీగా వచ్చి డంపింగ్ చేసిన వాళ్ళు ట్రక్కులో తీసుకొని వస్తారు కదా, వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళకి రెగ్యులర్గా మీ కస్టమర్స్ మీకు ఉంటారు, వాళ్ళకైతే మనం బట్ అనుమానాస్పదంగా వచ్చి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం పార్వతీపురం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆమె సందర్శించారు. మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి శేషవస్త్రాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. రెవెన్యూ క్లినిక్లో వినతులు, దీర్ఘకాలంలో పెండింగ్లోనున్న భూ సమస్యల పరిష్కారంపై రైతులు, లబ్ధిదారులలో ఆనందం వెల్లివిరిచింది. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో జిల్లాలోని 5 మంది రైతులు, లబ్ధిదారులకు దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించి వారికి జిల్లా కలెక్టర్కి రామచందర్ రెడ్డి 22A-D నోటిఫికేషన్లు ఆర్డర్ను పంపిణీ చేశారు. స్థానిక జనసేన కార్యాలయంలో మాజీ మంత్రి పడాల అరుణ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జి అప్పలస్వామి తన స్వంత నిధులతో ప్రతి సోమవారం పేదలకు ఉచిత భోజన సౌకర్యం కల్పించడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా అప్పలస్వామికి 80 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ యువకుడిలా పార్టీ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారని ఆమె కొనియాడారు. పేదల ఆకలిని తీర్చాలనే సంకల్పంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం అందరికీ ఆదర్శనీయమని పడాల అరుణ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సెగలు సామాన్యుని దహిస్తున్నాయి. ఒకవైపు చమురు కొరత లేదని ఉన్నతాధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేకుండా చూడాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ యంత్రాంగం ఆ ఆదేశాలను గాలి కొదిలేసినట్లుగా కనిపిస్తోంది. పాలకుల హెచ్చరికలను కొంతమంది బంకు యజమానులు ఏమాత్రం లెక్క చేయకపోగా ఉద్దేశ్యపూర్వకంగానే కృత్రిమ కొరత సృష్టించి అడ్డదారిలో లాభాలు గడించే పనిలో పడ్డారు. ప్రస్తుతం బంకుల వద్ద పరిస్థితి చూస్తుంటే సామాన్యుడి సహనానికి పరీక్ష పెట్టినట్టుగా ఉంది. వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నా ఎక్కడ చూసినా ఒక చోట పెట్రోల్ ఉంటే డీజిల్ ఉండదు, మరో చోట డీజిల్ ఉంటే పెట్రోల్ దొరకదు అన్న చందంగా తయారైంది. అధికారికంగా బంకులలో నిల్వలు లేవని చెబుతున్న కొందరు యాజమాన్యాలు
గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నట్లుగా తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సీరియస్గా ఆదేశాలు ఇచ్చిన కింద స్థాయిలో పరిస్థితి చేయి దాటిపోవడం వెనుక అధికారుల పర్యవేక్షణ లోపమా లేక బంకు యజమానులతో ఇతరులతో చేతులు కలిపారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టకపోతే ఈ కృత్రిమ కొరత సామాన్యుడి నడ్డి విరవడం ఖాయంగా కనిపిస్తోంది. డౌన్లో ఆ బంక్ వెళ్ళాను. ఇప్పుడు ఈ బంక్ వచ్చిన ఉందో లేదో మరి తెలియదు. స్టాక్ లేదంటున్నా అంతే. మరి ఏం అంతకుమించి ఏం చెప్పలేదు. రోజుకి ఎంత పడుతుంది? రోజుకు 4 నుండి 5 లీటర్లు పడుతుంది. ఈరోజు చేశారా? ఈరోజు ఇంకా వేయలేదండి. వేయలేదు. ఏమంటున్నారు వాళ్ళు అడిగితే? స్టాక్ లేదంటున్నారు. కారణం అంటే ఆయిల్ రాలేదంట. లోన్ వరకు వెళ్ళి మాట్లాడితే కదా స్టాక్ లేదని చెప్తాను వెళ్ళిపోతాను అంతే. అంతకుమించి మనకి ఇంకేం చెప్పట్లేదు. ఇక ఇప్పుడు ఇక్కడికి వెళ్తే వీళ్ళు ఏమని చెప్తేనే చూడాలి. వ్యాపారం ఏం జరుగుతుందా లేదా? వ్యాపారం మనకి ఆయిల్ లేకపోతే ఈ రోజు వరకు పర్లేదు, రేపు నుండి మరి ఆఫీస్కునేవ్వండి. మరి అంతకుమించి జీవనోపాధి అంటే మరి ఆయిల్ లేకపోతే మరి పరిస్థితి ఖాళీ కూర్చోడం. మరి జీవనోపాధి ఇబ్బంది పడినట్టు. డీజిల్ విజయనగరంలో ఈ రోజున దొరకట్లేదు. ఎక్కడెక్కడికి వెళ్ళారు? జమ్ము దగ్గరికి వెళ్ళాను, చెక్ పోస్ట్ వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉందో లేదో తెలియదు. నన్ను వేసాను, ఉదయం కూడా వేసాను. తను రిటర్న్ వచ్చినప్పుడు దొరకలేదు. లేదు అంటున్నారు. కారణం ఏమంటే చెప్పలే. దాని వివరాలు కూడా అడగట్లేదు. ఈ రోజు నుంచి ఏ రోజు వరకు ఇలా అవుతుందో తెలియదు. లోకల్లో ఉన్న బంకుల్లోనే ఇబ్బంది ఉంది. లూప్ లైన్లో ఉన్న బంకులు అంటే అసలు లేదు. అక్కడ అచ్యుతపురం నుంచి వస్తే ఇక్కడికి వచ్చినంత వరకు వాటగడ్డ మన సిటీలో కొన్ని బంకులు లేవు. ఎక్కడ ఉన్నకడ కూడా లిమిటెడ్గా 300కి ఎక్కువ కొట్టలేదు. ఇప్పుడు అత్యవసరం లేని వైజాగ్ వెళ్ళాలంటే వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంటుంది. మరి దీనికి ఏంటంటే ఈ డీజిల్ కొలత లేకుండా ఆటో డ్రైవర్లకి, తర్వాత మెయిన్ కస్టమర్లు ఎవరైనా ఎమర్జెన్సీగా తీసుకెళ్ళాలంటే లాంగ్ వెళ్ళే పరిస్థితులు వెళ్ళలేము. మళ్ళీ హాస్పిటల్ పేషెంట్ లెవెల్లో తీసుకెళ్ళాలి, ఎమర్జెన్సీ తీసుకెళ్ళాలంటే పరిస్థితి తీవ్రంగా ఉంది. లేబర్కి ఇబ్బంది పెట్టడానికి అయితే మోటార్ ఫీల్డ్ ఇబ్బంది పడిపోతుంది. దీని మీద మేము బతుకుతున్నాం, పిల్లలు బతుకుతున్నాం. మరి ఇది లేకపోతే మేము ఎలా బతకాలి? 5-6 బంకులు తిరిగాను, అయినా దొరకట్లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే పిల్లలు తిడతారు. నాకు ఏడు చేయమంటారు చెప్పండి మీరే. లేదంటున్నారు. మాకేం అడుగుతారు? వాళ్ళకి ప్రభుత్వం అడగండి అని అంటున్నారు. సెంటర్ కార్డు లేదు, నో పూర్ణం కార్డు లేదు. ఆయిల్ గురించి లీటర్ ఆయిల్ అయిపోయింది. ఎక్కడ దొరుకుతుంది కాదు విజయనగరంలో. ఆటో డ్రైవర్లు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయిల్ లేక. ఏ బంక్ వచ్చినా ఎక్కడ 200 కన్నా ఎక్కువ కొట్టట్లేదు. అయితే లీటర్ వేసుకొని అంత లీటర్ వేసుకున్నాక ఇంటికి వెళ్ళడానికి అవ్వట్లేదు. ఇంక కస్టమర్లు ఉట్టుకొని ఏడు తిరుగుతాం మేము ఆపిన. గతంలో తరచూ అల్లర్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకులకు పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జొన్నగుడ్డి, లంకాపట్నం తదితర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మద్యం, గంజాయి త్రాగి రోడ్లపై అల్లర్లకు పాల్పడే యువతకు పోలీస్ స్టైల్లో కౌన్సిలింగ్ చేస్తామని, అలాంటి వాటికి యువకులు దూరంగా ఉండి పద్ధతిగా లేకపోతే తమదైన స్టైల్లో చర్యలుంటాయని ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నగరానికి చెందిన పావాడ్ హరినాథ హత్య అనంతరం జరిగిన అంత్యక్రియలలో కొంతమంది యువకులు చేసిన వీరంగం నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. దారి తప్పి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న యువకులను దారిలో పెట్టేందుకు ప్రణాళిక రచించామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు ఆదేశాల మేరకు నగరంలోని కొత్తపేటలో డాక్టర్ పి రామయ్య క్లినిక్ వద్ద సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో స్వామి కంటి ఆసుపత్రికి చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ మంచు రవలి రోగులకు పరీక్షలు నిర్వహించే అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు.
అలాగే ఆర్థోపెడిక్ నిపుణులు రంజిత్ వివేకానంద కూడా ఈ శిబిరంలో పాల్గొని సేవలు అందించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాదుల కనక మహాలక్ష్మి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఐవీపీ రాజు, ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, పిఆర్ఓ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల ద్వారా అర్హులైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు, మందులు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని స్వామి అయ్యప్ప నగర్ లేఅవుట్లో ఈ నెల 26వ తేదీన పట్ట పగలే దొంగలు బీభత్సం సృష్టించారు. బిందు అనే మహిళ నడుపుతున్న కిరాణా షాప్ వద్ద సిగరెట్ కోసం వచ్చిన ఒక యువకుడు ఆమె మెడలోని బంగారు తాడును లాగేందుకు ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలోనున్న బ్యాంకు ఉద్యోగి సురేష్ ఆగంతకులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా మరో ఆగంతకుడు కత్తితో సురేష్పై దాడి చేసి గాయపరిచాడు. అనంతరం నిందితులిద్దరూ బైక్పై పరారయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మామూలుగా 9:15 సార్ వచ్చాడు, ఒక్కతనే వచ్చాడు. సిగరెట్ అడిగాడు. ఏ సిగరెట్ కావాలంటే గోలో గోలో అన్నాడు. నేను సిగరెట్ చూపిద్దామని వంగుసేసరికి మెడపట్టి గట్టిగా లాగేశాడు సార్. నేను కేకేసి పరిగెత్తేసరికి ఇంకో అతను అక్కడ బండి స్టార్ట్ చేసి రెడీ కూడా బండి ఎక్కి పారిపోయాడు. నేను పరిగెత్తాను. నా కేకలకి అతను సురేష్ గారు అడ్డుకున్నారు. అతన్ని ఇలాగ అడ్డుకునేసరికి అతను కత్తి చూపించేసరికి అతని గుండెల మీద ఇలా గుద్దేసరికి అతను వెనక్కి పడిపోయింది. కంప్లైంట్ ఇచ్చాను. ఈరోజు ఉదయం సుమారు 9:10 నేను మా వేదాగ్రాండ్ అపార్ట్మెంట్ కిందకు వస్తుంటే మా ఇంటి దగ్గర కిరాణా షాప్ ఒకటి ఉంది. ఆవిడ మెడలోని చైన్ లాక్కొని ఇద్దరు వెళ్ళిపోతుండగా వాళ్ళని ఆపడానికి నేను ప్రయత్నిస్తే అతను బండిలోంచి నైఫ్ తీసుకొచ్చి నా మెడ మీద ఇలాగనగానే నాకు చాలా భయాందోళనతో గురయ్యాను. ఆ టైంలో వాళ్ళని పట్టుకుందామని నేను ప్రయత్నించా. వాళ్ళిద్దరు ఉన్నారు, నేను ఏమీ చేయలేకపోయాను. కానీ నా ఒంటి నిండా గాయాలతో నేను బయటకు వచ్చాను. అదే సమయంలో నా బాబుకు కూడా గాయాలయ్యాయి. దీనివల్ల నేను చాలా భయభ్రాంతులకు గురవుతున్నాను. కానీ నాకు సాయం చేయాలనుకుంటున్నాను. ఇటువంటిది మళ్ళీ ఇంకోసారి జరగకుండా తదుపరి కార్యక్రమాల్లో ఇటువంటి ఏవి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి విన్నపించుకుంటున్నాను సార్. కూటమి ప్రభుత్వంతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రసారాలు చేస్తున్నారంటూ ఒక మీడియా సంస్థ అధినేతపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసత్య వార్తలతో విషం చెందుతున్న సదరు ఛానల్ అధినేతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, నాయకులు బంగారనాయుడు, ఆశపు వేణు తదితరులు పాల్గొని తప్పుడు రాతలు ఆపుకుంటే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కూటమి నాయకులతో కలిసి పనిచేస్తున్న ఈ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అవి మాట్లాడడానికి ఒక నిర్ణయం తీసుకుని జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా అధికారం వచ్చినప్పటి నుంచి ఏ కార్యక్రమంలో కూడా ముందడుగు లేని తెలుగుదేశం పార్టీ మనం ఏ పని చేయలేకపోతున్నాం. జనాలు నిరాశ చెందుతున్నారు. 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో మనకి నిరాశ వస్తుందనిసి, వ్యతిరేకత వస్తుందనిసి ఏదో ఒకటి ఆ మధ్యనే తిరుపతి లడ్డు విషయంలోనే మరి టీటీడీ చైర్మన్ మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మరి మేము ఒకటే చెప్తున్నాం, ఇలాగే కొనసాగుకుంటూ పోతుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికల్లోనైనా తగిన గుణపాఠం ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తారని తెలియజేసుకుంటూ నగరంలోని రింగ్ రోడ్డు ప్రాంతంలో వేదిక ఫంక్షన్ హాల్ ప్రక్కన డాక్టర్ మాధురీస్ జెనోవా ఫెర్టిలిటీ సెంటర్ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. విజయనగరంలో ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. అత్యాధునిక వైద్య సేవలతో ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. డాక్టర్ మాధురి సంభంగి మాట్లాడుతూ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని అన్నారు. విజయనగరం ప్రజలు మాధురీస్ జెనోవా ఫెర్టిలిటీ సెంటర్ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ డాక్టర్ మాధురీస్ జెనోవా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో అన్ని రకాల ఫర్టిలిటీ ప్రొసీజర్స్ జరుగుతాయి. రైట్ ఫ్రమ్ ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఐవీఎఫ్ అండ్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఐవీఎఫ్, దట్ ఈస్ ఇక్సీ, అండ్ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్, హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, ఇంకా డోనర్ ఐవీఎఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. సో బేసిక్గా ఎయిమ్ ఆఫ్ దిస్ ఫర్టిలిటీ సెంటర్ అంటే పేషెంట్ ఏ విధమైన ప్రొసీజర్కి కూడా వైజాగ్ వెళ్ళే అవసరం రాకుండా విజయనగరంలోనే ప్రతి ప్రొసీజర్ ఇక్కడే జరిగేలాగా మోటోతోని ఇక్కడ ఈ ఐవీఎఫ్ సెంటర్ పెట్టడం జరిగిందండి.
ఇది ఒక లెవెల్ 2 ఐవీఎఫ్ సెంటర్. అంటే అన్ని రకాల ప్రొసీజర్స్, ఐవీఎఫ్ ప్రొసీజర్స్, ఫర్టిలిటీ ప్రొసీజర్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. సో అఫోర్డబుల్ కాస్ట్కి హై ఎండ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఇచ్చి పేషెంట్స్కి బెనిఫిట్ చేసే ఉద్దేశంతో ఈ ఫర్టిలిటీ సెంటర్ పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఈ ఫెసిలిటీని వినియోగించుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నానండి. యావత్ భారతదేశంలోనే 60 అడుగుల ఎత్తు కలిగిన ఏకైక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం 10వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. సోమవారం పూల్బాగ్ లక్ష్మీ గణపతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కొలువై ఉన్న 60 అడుగుల సుబ్రహ్మణ్య విగ్రహం వార్షికోత్సవం ఆలయ ధర్మకర్త సుబ్రహ్మణ్య ఉపాసకులు కర్రి వెంకటరమణ సిద్ధాంతి పర్యవేక్షణలో ఘనంగా జరిగాయి. కమిటీ సభ్యులు 60 అడుగుల విగ్రహానికి భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో క్షీరాభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా దేవాలయం కమిటీ అధ్యక్షులు బేతా కృష్ణారావు మాట్లాడుతూ 10వ వార్షికోత్సవం సందర్భంగా 5 గంటల నుండి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినట్లుగా చెప్పారు. కార్యదర్శి ఇసరపు శ్రీనివాస గోపాలకృష్ణ మాట్లాడుతూ భక్తుల సర్వ సమస్యలు తీర్చే సుబ్రహ్మణ్య స్వామిగా ఇక్కడ స్వయంభూగా వెలుగై ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దువ్వు శ్రీనివాస్, సభ్యులు బెహరా కోర్మారావు, చిలకలపూడి పైడిరాజు, సముద్రాల నాగరాజు, అర్చకులు హర్ష, శరవణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా 10 సంవత్సరాలు స్వామివారికి వార్షికోత్సవంగా పూర్తయింది. శ్రీ కర్రి వెంకటరమణ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో వారి యొక్క సలహాలు సూచనలతో ఈ ప్రతి కార్యక్రమం కూడా ఆలయంలో ప్రత్యేకంగా కన్నుల పండుగ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా వారి యొక్క సలహాలతోనే చేయడం జరుగుతుంది. స్వామివారికి యావత్ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మన విజయనగరంలో ఈ మహాసుబ్రహ్మణ్య స్వామివారి వెలసి 10 సంవత్సరాలు పూర్తయింది. అందరూ కూడా భక్తులు కన్నుల పండుగ స్వామివారికి పాలాభిషేకం చేస్తున్నారు, దర్శించుకుంటున్నారు. విజయనగరంలో అతి ఎత్తైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి వార్షికోత్సవం జరుగుతున్నది. 60 అడుగుల స్వామివారిని మన గురుగారు అయినటువంటి కర్రి వెంకట సిద్ధాంతి గారు ఏర్పాటు చేశారు 2016లోన. కావున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా పాలాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన యొక్క ఆశీర్వాదంతో మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. కావున ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా స్వామివారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళందరికీ సుఖశాంతులు ఇచ్చి వాళ్ళ కుటుంబం సౌఖ్యంగా ఉండేటట్టు ఆ స్వామివారు ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శరవణ భవ. జిల్లాలో ఏడాది ఫిబ్రవరి నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గొర్రెల రవికుమార్, ఇపులి అనంత్ మీడియాతో మాట్లాడుతూ వేతన బకాయిదారుల వల్ల రోజువారీ కూలిపై ఆధారపడ్డ వేతనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ ఈ పరిస్థితి తలెత్తలేదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా అధికారంలో ఉన్న నేతలు గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను నకిలీ మస్తర్లు వేసి పనులు చేపట్టకుండా వారిని రాజకీయ కార్యక్రమాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు వరి నరసింహమూర్తి, సీర అప్పలనాయుడు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పాండ్రంకి సంజీవి, పతివాడ సత్యనారాయణ, అధికార ప్రతినిధులు సముద్రపు రామారావు, కనకల రఘు, ఆర్బీఐ విధానం జిల్లా ప్రతినిధి అప్పాన సుబ్రహ్మణ్యం, యాక్టివ్ సెక్రటరీ బాకం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి కూలీలు అడిగిన వెంటనే పని కల్పించే విధానాన్ని కూడా తీసుకురావాలని, అంతేకాకుండా ఆ ఉపాధి ప్రదేశంలో నీరు, నీడ, మరి వైద్య సదుపాయం కల్పించాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ముఖ్యంగా మరి ఏదైతే ఉపాధి నకిలీ మస్తర్లు ఉన్నాయో ఆ నకిలీ మస్తర్లు చాలా వరకు ఇప్పుడు ఫేస్ ఐడెంటిఫికేషన్ చేయటం, వెంటనే ఏ మంత్రి గారి ప్రోగ్రాం ఉన్నది లేకపోతే ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉన్నదంటే వాళ్ళకి వీళ్ళందరినీ తరలించే సంఘటనలు కూడా ఇటీవల అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో చూస్తూ ఉన్నాం. దయచేసి అటువంటి వాటిని వెంటనే ఎంక్వైరీ చేసి తక్షణమే నకిలీ మస్తరుల్ని మరి అరికట్టి తద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి వలసల్ని నివారించవలసిందిగా కోరుచున్నాం.
కలెక్టర్ పీజీఆర్ఎస్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాల ఐక్యవేదిక నాయకులు జిల్లా కలెక్టర్ని కలిసి బీసీ భవనంతో పాటు కమ్యూనిటీ భవనాలు ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, దిమిలి పైడరాజు, ఇప్పిలి రామారావు, జంపాన చిన్నాలు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా బీసీలు ఎదుర్కొన్న బీసీ భవన్తో పాటు కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తే బీసీ విద్యార్థులకు బీసీ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. జిల్లాలో బీసీ విద్యార్థుల సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కాలేజీలలోనూ ట్యూషన్లలోనూ జాయిన్ కావడం జరుగుతుందని తెలిపారు. నివాసం కోసం ప్రభుత్వ వసతి గృహాలలో చోటు లేక అద్దె ఇంట్లో ఉండడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా నలుమూల నుంచి విద్యార్థులు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లోకి వచ్చి చదువుకోవడానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు అద్దెలు భరించలేక ఒక పక్కన తిండి ఖర్చులు భరించలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ బీసీ భవనము కమ్యూనిటీ భవనాలు తయారైనట్లయితే బీసీ ఉన్నట్టు పిల్లలకి అవసరం ఏర్పడుతుంది, చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలాగే కమ్యూనిటీ తాలూకు ప్రజలు సామాజిక వాళ్ళ కార్యక్రమాలు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకునేటకి ఈ బీసీ భవనాలు కమ్యూనిటీ భవనాలు ఉపయోగపడతాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే కమ్యూనిటీ భవనాలు బీసీ భవనాలు మంజూరు చేయాలని మీ సందర్భంగా కోరుతున్నాం. విజయనగరంలోని పెట్రోల్ డీజిల్ కొరత ఏమీ లేదని వాహనదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. దుష్ప్రచారం జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. దానికి సంబంధించిన పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని అన్నారు. స్టాక్ పాయింట్లకు పెట్రోల్ యజమానులు సక్రమంగా డబ్బులు కట్టకపోవడంతో కొరత ఏర్పడిందని, ప్రస్తుతం ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విజయనగర జిల్లా పెట్రోల్ డీజిల్ వినియోగదారులందరికీ ఏమనగా పెట్రోల్ డీజిల్ గురించి జిల్లాకు సంబంధించిన వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్యానిక్ బుకింగ్స్ వల్ల కూడా కొన్ని బంకుల దగ్గర ప్యానిక్ బుకింగ్స్ అవుతున్నాయి. కానీ అలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. డీజిల్ పెట్రోల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతరం మాట్లాడుతూ వారికి కావలసిన సరఫరా చేయించడం జరుగుతుంది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ అవుతాయి, డ్రై అవుట్స్ అవుతాయి అన్న టైంకి మేము పెట్రోల్ బంకు ఓఎంసీ అధికారులతో మాట్లాడి వాళ్ళందరికీ అందేలాగా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి జిల్లా ప్రజలు ఎవరు కూడా వీటి కోసం ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. జిల్లా అందరికీ డీజిల్ పెట్రోల్ అందరికి సరఫరా అయ్యేలాగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఓఎంసీ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. ఎవరికి ఏ బంకులో పెట్రోల్ అవ్వబోతుందో ముందే మేము తెలుసుకుని వాటికి సరఫరా చేయడం జరుగుతుంది. సో జిల్లాలో 137 డీజిల్ అండ్ పెట్రోల్ పంపులు ఉన్నాయి మనకి. సో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అనవసరంగా క్రియేట్ చేస్తున్నారు అంతా కూడా. మనకు ఉండవలసిన దీనికంటే మనకి ఒక 3 రోజులకు సరిపోయమైన డీజిల్, ఒక 4 రోజులకు సరిపోయమైన పెట్రోల్ ఉంది. ఎక్కడన్నా ఒక షాపులో అయిపోయిందంటే అది సప్లై ప్రాబ్లం తప్ప దెర్ ఈజ్ నథింగ్ లైక్ షార్టేజ్ ఏది కాదు. అతను ఇండెంట్ పెట్టకపోవడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక 5 ఉన్నాయి అటువంటివి, వాళ్ళు లేటుగా ఇండెంట్ పెట్టడం అవన్నీ. సో మళ్ళీ ఇప్పుడు ఫాలో చేసి 5 వాటికి కూడా ఈరోజు తెప్పించేస్తున్నాము. సో ఎక్కడ కూడా మనకు ఫ్యూయల్ లేదు అనేది తప్పు. సో దీని ముసుగా తీసుకొని హోర్డింగ్ ఎవరైనా చేసినా కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాము. సో వాళ్ళని వేరు చేసే ప్రసక్తి లేదు. సో 6 బంకులు కూడా ఇప్పుడు వస్తుంది. రాత్రి 10 నుంచి 2 మధ్యలో 6 బంకులు కూడా వస్తుంది మనకు. మిగతా వాటికి కూడా ఎవరికైతే 30% ఉందో వాళ్ళందరినీ పెట్టమన్నాము. రేపు వాళ్ళందరికీ సప్లై వచ్చేస్తుంది. వాళ్ళు ఇండెంట్ పెట్టలేదు, వాళ్ళు అంటే బిల్లులు కట్టాలి కదా, డబ్బులు కట్టాలి కాబట్టి. సో కొంచెం డబ్బులు కట్టకుండా కొంచెం లేట్ చేశారు, దాంతో కొంచెం ప్రాబ్లం అయింది మనకి. అటువంటి వాటికే నేను చెప్తున్నాను, అటువంటి వాటి ఏమున్నా కూడా ఇమీడియట్గా మీరు 100 కాల్ చేయండి. ఎస్పీ గారికి కూడా నేను చెప్పాను, కంట్రోల్ రూమ్ పెట్టేశాము అక్కడ. సో మేము యాక్షన్ తీసుకుంటాం. వోంట్ లెట్ ఎనీవన్ టు సెల్ దిస్ ఇన్ ది బ్లాక్. విజయనగరం పట్టణంలో డీజిల్ పెట్రోల్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. నగరంలోని సుమారు 25 పెట్రోల్ బంకులు ఉన్నాయి. దానిలో సగం పెట్రోల్ బంకులలో డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. అక్కడున్న పరిస్థితులపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారాన్ని అందిస్తారు.
విజయనగరం పట్టణంలోని పెట్రోల్ డీజిల్ కొరత అనేది తీవ్రంగా వేధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది చాలా స్పష్టంగా. అంటే డీజిల్ కొరత మాత్రం తీవ్రంగా వేధిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సుమారు విజయనగరంలోని 25 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 25 పెట్రోల్ బంకుల్లోనూ కూడా సగానికి సగం పైగా డీజిల్ కొరత వేధిస్తుంది. అంటే సక్రమంగా ఈ స్టాక్ అనేది ఏదైతే ఆయిల్ ట్యాంకర్ నుంచి స్టాక్ ఏదైతే సక్రమంగా రాకపోవడం వలన ఈ కొరత ఏర్పడిందని చెప్పి ఒక పక్క అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఒక పక్క పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి యుద్ధం కారణంగా కూడా ఈ యొక్క ఏదైతే ఆయిల్ కొరత ఏర్పడిందని చెప్పి ఒక పక్క వదంతులు వస్తున్న నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద అన్ని వాహనాలతో కలిపి అంటే ఒక పక్క ఆటోలు, బైకులు, అదేవిధంగా లారీలు, ఇంకా దానికి సంబంధించినటువంటి కార్లు, అన్ని డీజిల్ సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వచ్చి ఇదంతా కూడా ఒక కిక్కిరిసినటువంటి వాతావరణంలో ఇదంతా కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మనం విజువల్ చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం కలెక్టర్ ఆఫీస్ ప్రాంతంలో ఉన్నటువంటి బంకు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడైతే కొన్ని బంకుల్లో చూసుకున్నట్లయితే ఒక పక్క డీజిల్, ఇంకో పక్క పెట్రోల్ కూడా కొరత ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఈరోజే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా కొన్ని పెట్రోల్ బంకులను పరిశీలించి స్టాక్స్ ఏ విధంగా ఉన్నాయన్న విషయంపై కూడా ఆ బంకుల్లో ఆరా తీశారు. ఈ నేపథ్యం నుంచి స్టాకులను సంబంధించినటువంటి పెట్రోల్ కానీ లేదా డీజిల్ కానీ అన్నీ కూడా సక్రమంగా పెట్రోల్ బంకుల్లో ఉండవలసిన బాధ్యత ఒక పక్క అధికారులపై ఉందనే మనం చెప్పుకోవచ్చు. కానీ ఒక పక్క అంటే ఈ ఫోన్లో వచ్చినటువంటి సమాచారం మేరకు, అదేవిధంగా ఈ దుష్ప్రచారం అయినటువంటి సమాచారంలో ఏదైతే అవుతుందో అందరూ కూడా ఈ వాహన తాలూకు వినియోగదారులందరూ కూడా పెట్రోల్ బంకులపై ఎగబడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అధికారుల యొక్క ఆదేశాలతో ఆ స్టాక్ పాయింట్ల నుంచి కూడా వీటిని తెప్పిస్తున్నారు. అయితే ఎలాంటి కొరత ఉండకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఒక పక్క జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, అదేవిధంగా డిఎస్ఓ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. మే 1వ తేదీన జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఏఐఎఫ్టీయూ నాయకులు రెడ్డి నారాయణరావు పిలుపునిచ్చారు. ఏఐఎఫ్టీయూ కొత్త ఆఫీసులో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డి నారాయణరావు మాట్లాడారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ఎన్డీఏ ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క కలం పోటీతో రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోనికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రజలందరూ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి యుద్ధోన్మాదం వల్ల మరి ప్రజలు ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అమెరికా యుద్ధోన్మాదాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే ఆటో కార్మికులు గుదిబండగా మారినటువంటి జీవనం రద్దు ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈ మే 1వ తేదీన విజయనగరం జిల్లాలో భారీగా బహిరంగ సభని ప్రకాశం పార్క్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అడుగు బలహీన వర్గాల పేదలందరూ కూడా పాల్గొని ఈ యొక్క బహిరంగ సభని విజయవంతం చేయాలని ప్రధానంగా మేము కోరుకుంటున్నాం. ఎరువులకయ్యే రవాణా ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని ఏపీ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ బంద్ చేస్తున్న నేపథ్యంలో విజయనగరంలో కూడా ఎరువుల షాపులను దుకాణదారులు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ లింక్ ఎరువులు కొనాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. రవాణా ఛార్జీలు దుకాణదారులపై పడడం వల్ల ఎంతో నష్టపోతున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విజయనగరం పట్టణంలోని బంద్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అప్పలరాజు, ట్రెజరర్ వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్ అండ్ మరియు విజయనగరం జిల్లా ఎరువులు, పురుగు మందుల వర్తక సంఘం మొత్తం ఈరోజు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నాం. కారణం ఏంటంటే గత కొన్నేళ్లుగా మా సమస్యలన్నీ పరిష్కరించకుండా భారత ప్రభుత్వం వారు అలాగే పక్కన పెట్టేశారు. మా సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి, రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటి పరిష్కార నిమిత్తం ఆల్ ఇండియా సంఘం వారు, మన మహారాష్ట్ర సంఘం వారు నిరవధిక సమ్మె చేస్తున్నారు. వాళ్ళకి సంఘీభావం కింద ఈరోజు ఆల్ ఇండియా మొత్తం బంద్ చేయమని, స్వచ్ఛంగా బంద్ చేయమని పిలిపించారు. నగరంలోని 36వ డివిజన్ పరిధిలోని వైసీపీ మాజీ కార్పొరేటర్ బాలి పద్మావతి కృష్ణారావు ఆధ్వర్యంలో 300 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు.
అశోక్ బంగ్లాలో ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరడం అభినందనీయమని అన్నారు. బాలి పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. అదితి గజపతిరాజు విజయనగరం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి తనతో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఫస్ట్ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో ప్రత్యేకంగా వారి పవర్ లో వచ్చినాక ఎవరు కూడా మన రాష్ట్రంలో ఆకలితో ఉండకూడదని కేవలం 2 రూపాయల కోసం బియ్యం అనేది అందరికి సప్లై చేయటం జరిగింది. అలాగే ఈరోజు చూస్తుంటే వారి అడుగుజాడుల్లో నడుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు అనేది కేవలం 5 రూపాయలకి మాత్రమే నాణ్యమైన టిఫిన్, నాణ్యమైన మధ్యాహ్నం భోజనం, క్వాలిటీ ఉన్నటువంటి రాత్రి భోజనం అనేది ఇస్తున్నారు. ఎంతో మంది స్టూడెంట్స్, ఎంతో మంది ఎవరైనా టౌన్ కి హాస్పిటల్ కి వచ్చినా ఎవరు వచ్చినా సరే అక్కడ క్వాలిటీ అయిన భోజనం అనేది మనం అందించగలుగుతున్నాం అనేది ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా క్రమశిక్షణతో, మీరందరూ కూడా మన పార్టీ, మీరందరూ కూడా మనమందరం కూడా కలిసి కట్టుగా మన పసుపు పార్టీని ముందుకు తీసుకువెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతినిత్యం వివాదాస్పదంగా తమ జీవితాలు గడుపుతున్న ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన కొటియా 21 గ్రామాల గిరిజన ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒడిశా ఆంధ్రప్రదేశ్ వివాద పరిష్కారాల కోసం చర్యలు తీసుకోవాలని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ కోరారు. లోక్సత్తా జిల్లా కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాసిన లేఖను ఆయన విడుదల చేసిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఒడిశా అధికారులకు జనగణన విషయంలో గంజభద్ర పంచాయతీ ఎగువ సెంబి గిరిజనులు సహకరించలేదని అన్నారు. భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతకడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది. ఎక్కడైనా బ్రతకొచ్చు. పలానా దగ్గరే బ్రతకాలి, పలానా చోటే బ్రతకాలి, పలానాగా ఉండాలని చెప్పే ధైర్యం చేయడానికి ఎవరికి అవకాశం లేదు. కానీ దురదృష్టం, ఇది 58 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి గొడవ. 1968లో ఈ గొడవ స్టార్ట్ అయింది. 1998లో పార్లమెంటు స్టేటస్ కో ఇచ్చింది. 2006లో ఆర్టికల్ నెంబర్ 131 ప్రకారంగా పార్లమెంట్లో చర్చించి ఈ విభజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరెవరు ఏ గ్రామ పంచాయతీలు పంచుకోవాలో చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ చూసి చూడనట్టు ఊరుకోవడం వల్ల ఒరిస్సా అధికారులంతా కలిపి మన భూమిని కబ్జా చేశారు. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు అండగా ఉండాలని, పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వచ్చేవి స్థానిక సంస్థల ఎన్నికలు, మనకు ఓటేస్తామంటున్నారు. ఓటేస్తే ఒప్పుకోమని వాళ్ళు అంటున్నారు. గిరిజనులకు అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి ఘనంగా జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ఎస్ సత్యబాబు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజా జీవితానికి అంకితం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతి, దేవాలయాల అభివృద్ధి, విద్యా వ్యవస్థలో ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ బాలాజీ, డిఈఓ మాణిక్యనాయుడు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర, సెట్విజ్ సిఈఓ విశ్వేశ్వరరావు, జడ్పీ సిఈఓ నాగలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికుల భూ సమస్యలను పరిష్కరించాలని మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవరి ఈశ్వరరావు కోరారు. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ అలాగే విజయనగరం తహసీల్దార్ని జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలిసి మాజీ సైనికులు, వితంతువుల భూ సమస్యలు పరిష్కరించమని కోరారు. విజయనగరం జిల్లాలో గాజులరేగ ఇండ్ల స్థలాల సర్వే నెంబర్ 1/84, 1/85, 15 ఎకరాల ఇండ్ల స్థలం గురించి దానిని నిషేధిత జాబితా నుంచి తొలగించమని కోరారు. చదును చేస్తున్నామని, ట్రాన్స్ఫార్మర్ వేస్తున్నామని, బోర్వెల్ తీసుకుంటున్నామని, డెవలప్మెంట్ కార్యాలయం నిర్మించారని, స్థలం మా ఆధీనంలోనే ఉందని వివరించడం జరిగింది. కలెక్టర్ గారికి మాకు ఇచ్చినటువంటి మాజీ సైనికులకు, వార్ విడోస్కు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి జవాన్ల కుటుంబీకులకు 2009లో 351 మందికి సర్వే నెంబర్ 1లో 85, సర్వే నెంబర్ 1లో 84లో 15 ఎకరాలు భూమి ఇచ్చారు.
నిర్మాణం చేసుకుందామని ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ అది నిషేధిత జాబితాలో 22A ఉన్నందువలన బ్యాంకర్స్ మీరు అది 22A నుండి తొలగించుకోండి, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తెస్తే మేము మీకు లోన్ ఇస్తాము, మీరు ఇల్లు నిర్మాణం చేసుకుందరు అని బ్యాంక్ వారు చెప్తున్నారు. తొందరగా గౌరవ కలెక్టర్ గారు మాకు క్లియరెన్స్ ఇస్తే మేము అక్కడ ఇల్లు నిర్మించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 6 వినతులు వచ్చాయి. వాటిని కమిషనర్ బాలస్వామి ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు స్వీకరించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 5, మొప్మా విభాగానికి సంబంధించి 1 వినతులు వచ్చాయి. వాటి పరిష్కారానికి తగు చొరవ చూపాలని కమిషనర్ బాలస్వామి అధికారులకు సూచించారు. జిల్లాలో మేడేను ఘనంగా నిర్వహించాలని సిఐటియు నిర్ణయించింది. ఈ వేడుకలను జయప్రదం చేయాలని కోరుతూ జగదంబ సిఐటియు కార్యాలయంలో పోస్టర్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడారు. మేడే స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా పని ప్రదేశాలలో, ఫ్యాక్టరీలలో కార్మికులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. మే 1వ తేదీన అన్ని ప్రాంతాలలో పత్రికావిష్కరణలు, ప్రదర్శనలు, సభలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. అలాగే మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగే మేడే సాంస్కృతిక ఉత్సవాలను కార్మిక కుటుంబాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా విశాఖ నగరంలో ఘనంగా మేడే వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి సిఐటి విశాఖ జిల్లా కమిటీ భావించింది. మే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు విశాఖ నగరంలో ఉన్నటువంటి అన్ని జోన్స్లోనూ, కార్మికుల పని ప్రదేశాల్లోనూ, నివాస ప్రాంతాల్లోనూ కూడా మేడే వారోత్సవాలు జరపాలి. ఈ వారోత్సవాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో నడపాలని చెప్పి అభిప్రాయపడడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కానీ, ఇతర షిప్ యార్డ్ కానీ, బిహెచ్ఎల్ కానీ ఇటువంటి అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కార్మికులకు ఆటల పోటీలు, డ్యాన్సులు, కళారూపాలు, ప్రదర్శనలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అసంఘటిత రంగ కార్మికుల్లో కూడా ఆటల పోటీలు, క్రీడలు ఇటువంటివన్నీ కూడా నిర్వహించి మేడే రోజు బహుమతి ప్రధానోత్సవం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే కార్మికులు అత్యధిక మంది నివాసం ఉంటున్న ప్రాంతంలో 1వ తారీఖు సాయంత్రం నుంచి 7వ తారీఖు సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లోనూ కూడా నివాస ప్రాంతాల్లో మేడే సభలు నిర్వహించాలని చెప్పేసి భావించడం జరిగింది. ఈ మేడేని ఒక పండగలాగా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమల వద్ద కూడా మేడే జెండాలు ఎగరేసి ప్రదర్శనలు జరుగుతాయి. వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలను చేసిన ఏబిఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్కు జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. అనంతరం రాజు మాట్లాడారు. తమ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 9వ తేదీన ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేనందున సిపికి ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, డాక్టర్ జహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కనపడకుండా చట్టాలని, వ్యవస్థల్ని అన్నింటినీ కూడా చేతిలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తన అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ ఆయనకున్న ప్రచార మాధ్యమాల్లో కేవలం తెలుగుదేశం పార్టీకి కరపత్రికల్లో, అద్దె మైకుల్లో బాకాలు ఊదే కొన్ని పత్రికల్లో, ఛానల్స్లో ఈ ప్రభుత్వం యొక్క చేతగానతనం గురించి ఎప్పుడు ప్రజలు చర్చించుకున్నా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పక్షాన్ని ఎప్పుడు గొంతెత్తి ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్య పైన కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మాట్లాడినా, దానిలో ప్రజలలో చర్చ జరుగుతున్నా దాన్ని పక్కదోవ పట్టించడం కోసం అనేక రకాలుగా పత్రికల్లో, ఛానల్స్లో మనం కథనాలు రాయటం చూసాం. రీసెంట్లీ అమరావతికి సంబంధించి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదన గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగి ఆ ప్రతిపాదన మంచిది అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో దాన్ని పక్కదోవ పట్టించడం కోసం, తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ ఛానల్లో ఏబిఎన్ రాధాకృష్ణని పురికొల్పి, ఉసికొల్పి ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి మీడియా, ఒక మీడియా సంస్థకు అధిపతిగా ఉన్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ
ఈరోజు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల గురించి ఎంత అసహ్యంగా ఆర్కే తొలి పలుకులో కొత్త పలుకులో మా వ్యాఖ్యానించారో మనందరం కూడా చూసాం. ఇది చాలా దుర్మార్గం. డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మినీ బాలోత్సవం సందడిగా సాగింది. ఆసరా, వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ సంయుక్తంగా ఈ బాలోత్సవాన్ని నిర్వహించాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది చిన్నారులు ఆడి పాడి సందడి చేశారు. నృత్య ప్రదర్శనలతో అలరించారు. సుమారు 21 అంశాలలో అద్భుత ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా మినీ బాలోత్సవం నిర్వాహకురాలు రమాప్రభ మాట్లాడారు. ఏటా వేసవి సెలవులు ఇచ్చిన వెంటనే ఈ మినీ బాలోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. వివిధ సెంటర్లు, క్లబ్ల నుంచి వచ్చే పిల్లలను సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలుగా విభజించి వారి సృజనకు అద్దం పట్టే పోటీలను నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు. ఈరోజు ఇక్కడ ఆసరా, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్తంగా మినీ బాలోత్సవం నిర్వహిస్తున్నాము. ఈ బాలోత్సవం ప్రతి సంవత్సరం కూడా సెలవులు ఇచ్చిన వెంటనే నిర్వహించటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీని తాలూకా ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో మేము వివిధ ప్రాంతాలలో ఉండే పిల్లలతో క్లబ్స్, క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్స్ నిర్వహిస్తున్నాము. ఈ సెంటర్స్, క్లబ్స్ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా మొత్తం 3 కేటగిరీల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ 21 అంశాలతో ఈరోజు పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీల యొక్క ప్రధానమైన ఉద్దేశం సంకోచం విడిచి ఎందులోనైనా పాల్గొనే శక్తి సామర్థ్యాలు పిల్లలకి రప్పించడం కోసం, ఆ రకంగా ప్రోత్సహించడం కోసం ఇది నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మా ఉద్దేశం పిల్లలు బాల్యంలో ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని వాళ్ళు మిస్ కాకుండా ఉండాలనేది ఒక ఉద్దేశం. అదేవిధంగా పిల్లల్లో ఉండే క్రియేటివిటీకి ఒక వేదిక క్రియేట్ చేయటం అనేది కూడా ఒక ఉద్దేశం. అలాగే ఏదో ఒక దాంట్లో ప్రవేశం ప్రతి ఒక్కరికి బాల్యంలో ఉండే విధంగా ఈ పోటీలు నిర్వహించటం అనేది జరుగుతుంది. విశాఖలోని పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లో వాహనదారులు బారులు తీరారు. ఆదివారం రాత్రికి చమురు నిల్వలు అయిపోవడంతో కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించాయి. అప్పటికే ప్రజల్లో ఏర్పడ్డ గందరగోళంతో నగరంలోని సిరిపురం, 3 టౌన్, సింహాచలం, గోపాలపట్నం తదితర ప్రాంతాల వద్ద ఉన్న బంకులను ప్రజలు బారులు తీరి తమ చమురు నిల్వలను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో బంకులలో కొంత లిమిట్లోనే చమురు ఇవ్వాలని నిబంధనలు అమల్లో లేకపోవడంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. నగరంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ గందరగోళంపై వాజీవన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. విశాఖ నగరంలో పెట్రోల్, డీజిల్ కు కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ నగరంలో పెట్రోల్ బంకుల వద్ద ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి కొమ్మాది మొదలుకొని నగర శివారులోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ విద్యాధరి 1894 కిలోలీటర్ల పెట్రోల్, 2009 కిలోలీటర్ల డీజిల్ స్టాక్ ఉందని తెలిపారు. జిల్లాలో పుష్కలంగా చమురు నిల్వలు ఉన్నాయని వాహనదారులు ఆందోళన చెందవద్దని సూచించారు. అయినప్పటికీ పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. అతిపెద్ద క్యూ లైన్లు నగరాల్లో ట్రాఫిక్ జామ్ను కూడా సృష్టించాయి. సరఫరా మరింత పెంచుతున్నట్టు ఆయిల్ కంపెనీలు, మార్కెటింగ్ విభాగాలు ఇప్పటికే హామీ ఇచ్చిన పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనం తమ నిత్య జీవనంలో విధానంలో ఒక భాగం అయిపోయిందని, ఇంధనం లభించకపోతే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటామని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ పరిస్థితిని తక్షణమే చక్కదిద్దాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ యాజమాన్య సిబ్బంది సోమవారం నాటి సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి వస్తుందని, స్టాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రజల్లో నెలకొన్న ఈ ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా కనిపిస్తుంది. స్టాక్ లేదు బొంగులను ఉదయం సాయంత్రం వరకు ఉన్నది. సాయంత్రం నైట్ అయిపోయింది. స్టాక్ వెళ్ళారు, స్టాక్ వస్తుంది, కొడతా ఓపెన్ చేస్తాం. ప్రస్తుతానికి మా దగ్గర లేదు, కొట్టలేదు. కస్టమర్లు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మిగతా బొంగులు బిజీగా ఉంది. ఎక్కడ అడుగుతున్నారు, లేదు. సాయంత్రం దాకా రావచ్చు, సాయంత్రం లోపు రావచ్చు బండి. నైట్ వరకు వచ్చింది, వాళ్ళ ఉదయం నుంచి లేదు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కస్టమర్లు. మా అక్కడ లేని ఏం కొడుతుంది, లేం కదా, లేదని చెప్తున్నాం. మిగతా బొంగ వెళ్తున్నారు. సాయంత్రంలో రావచ్చు, వెళ్ళారు. అక్కడే కంపెనీలో స్టాక్ లేదంటున్నారు. దాన్ని బట్టి ఇబ్బంది అయినట్టుంది. రావచ్చు అనుకున్నారు, రావచ్చు. సడన్గా ఇలాగ పెట్రోల్ లేకపోవడం అంటే చాలా బాధ అండి. ఎందుకంటే డైలీ యూజ్ బండి అన్నది అసలు
డైలీ ఒక పార్ట్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏది ఆశ్రయించలేము మనం. ఓన్లీ బండి మెయిన్ యూజ్. అందులోని పెట్రోల్ లేకపోవడం అంటే చాలా ఇది. కానీ అర్జెంటుగా వీలైనంత త్వరలో పెట్రోల్ మాకు ప్రొవైడ్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ ఏర్పడలేదండి. ఎప్పుడైనా అప్పుడెప్పుడో ఏంటి హుదూద్ టైంలో ఏర్పడినట్టు గుర్తు నాకు, అంతేగాని కరోనా టైంలో కూడా ఎప్పుడు ఆగలేదు. కానీ మళ్ళీ షార్టేజ్ అన్నది చాలా ఇబ్బందే జనాలందరికీ. వీలైనంత త్వరలో ప్రొవైడ్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గూగుల్కు దాసోహమైందని సిపిఎం నాయకులు జగ్గునాయుడు, గంగారావు విమర్శించారు. ఈ మేరకు మద్దెలపాలెం సిపిఎం కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. అటవీ పర్యావరణ చట్టాలను తుంగలు తొక్కి అదానీ భాగస్వామ్యంతో గూగుల్ డేటా సెంటర్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసేందుకు సిద్ధం కావడం సిగ్గుచేటని అన్నారు. దీనికి అనుగుణంగానే పర్యావరణ అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాలను, వ్యవసాయం, పర్యావరణ, అడవులు, వన్యప్రాణులను ఫణంగా పెట్టి 600 ఎకరాల భూమి, 22,000 కోట్ల రూపాయల ప్రజాధనం గూగుల్ డేటా సెంటర్కు ధారాదత్తం చేయడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,88,220 ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే ఏఐ నివేదికలో నిర్మాణ సమయంలో 240 డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత 1,375 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని పొందుపరిచారని, ఇది ప్రభుత్వ ప్రకటనలో అంకెల గారడీని బహిర్గతం చేస్తుందని మండిపడ్డారు. ఇస్తామని చెప్పని స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ స్పష్టంగా రైతులను కూర్చోబెట్టి హామీ ఇచ్చారు. ఈ హామీని 100% అమలు చేయాలి. అమలు చేయకపోతే సిపిఎం పార్టీ ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలిచి పోరాడుతుందని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. 601.40 ఎకరాల భూమిని, 22,002 కోట్ల రూపాయల ప్రజల సంపదను అదానీ భాగస్వామ్యంతో గూగుల్ సెంటర్కు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టి రేపు శంకుస్థాపన పూనుకుంటా ఉంది. ఈ డేటా సెంటర్ తాలూకా ప్రాంతం అంతా కూడా ఏ కేటగిరీ చెందింది. దాన్ని బి కేటగిరీగా మార్చి ఆగమేఘాల మీద కూటమి ప్రభుత్వం ఈఏఏ నివేదికని, పర్యావరణ నివేదికని ఆమోదించింది. ఇది పూర్తిగా పర్యావరణ చట్టానికి, అటవీ చట్టానికి పూర్తి విరుద్ధమైంది. ఈ లొంగుబాటును చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్లకు లొంగుబడే చర్యది. దీన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గూగుల్ డేటా సెంటర్కి పూర్తిగా దాసోహం అయిపోయారు. చట్టాలన్నిటిని ధిక్కరించేస్తున్నారు. పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సినటువంటి కేంద్ర స్థాయిలో వాటినన్నిటిని కూడా తుత్తునియాలు చేసేసి ఏ కేటగిరీ ప్రాజెక్ట్ని బి కేటగిరీ చేసేసి ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా చేసేశారు. అలాగే ఆ గ్రామం ఈ డేటా సెంటర్ వలన పూర్తిగా తీవ్ర ప్రభావితానికి గురవుతుంది. వారికి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. దాన్ని అగ్గుకొట్టడానికి, అలాగే అక్కడ పంటలన్నీ కూడా తీవ్ర ప్రభావానికి గురవుతాయి. దానికి నష్టపరిహారం కూడా చెల్లించాలి. దాన్ని కూడా ఇప్పుడు బి కేటగిరీ చెల్లించడం వలన ఇవన్నీ కూడా దాని పరిధిలోకి రావు. ఆ విధంగా రైతులు నోట్లో మొట్టుకట్టడం తప్ప ఇంకోటి ఏం కాదనేది మేము. తెలుగు భాష రక్షణలో కూటమి ప్రభుత్వం మాట తప్పిందని తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి మండిపడ్డారు. ఈ మేరకు మద్దెలపాలెం కూడలి వద్ద తెలుగు తల్లి విగ్రహానికి కవులు, కళాకారులు మాతృభాషాభిమానులతో పూలదండ వేసి నిరసన తెలిపారు. తెలుగు భాష పరిరక్షణకు చర్యలు చేపట్టాలంటూ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత 25 ఏళ్లుగా మన రాష్ట్రాన్ని మాతృభాషా ద్రోహులే రాజ్యం ఏలుతున్నారని, ఈ దేశవాళీ పాలకుల కబంధ హస్తాలలో తెలుగు జాతి నిత్యం మోసపోతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, తెలుగు మాధ్యమం వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు నుంచి వెంటనే వెనక్కి తీసుకోవాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే మన తెలుగు గడ్డపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో ప్రాథమిక విద్యాబోధన తెలుగులోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని, విద్యా హక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏర్పాటు చేశాం. కారణం ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తామంటుందే కానీ ఏర్పాటు చేయట్లేదు. గత ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి అరాచకాన్ని సృష్టిస్తే మన విద్యా వ్యవస్థలో మాతృభాషే న్యాయమంటూ మన హైకోర్టు తీర్పు చెప్తే తగుదునమ్మ అంట సుప్రీంకోర్టుకి వెళ్ళింది గత ప్రభుత్వం.
ఆ వ్యాజ్యం ఇప్పటికీ సుప్రీంకోర్టులోనే ఉంది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భాషాభిమానులందరూ ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా మనము ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖను వినతిపత్రం రూపంలో అందజేస్తున్నాం. 1, యుద్ధ ప్రాతిపదికన మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలి. 2, ఈ తెలుగు గడ్డ మీద, మన తెలుగు గడ్డ మీద, అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా ఖచ్చితంగా ప్రాథమిక విద్యా బోధన మన మాతృభాష, మన తెలుగు భాషలోనే జరగాలి. 3వది, గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసినటువంటి తెలుగు మాధ్యమం యొక్క వ్యాజ్యాన్ని మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి. 4వది, విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలుపరచాలని, ఈ చైనా పాఠశాలల్లో మన పేద విద్యార్థులకు 25% వాళ్లకు విద్యా విధానాన్ని కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బకాయి జీతాల చెల్లింపు డిమాండ్తో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాంధీ పార్క్లో నిరసన తెలిపింది. బకాయి జీతాలు చెల్లించాలని, కనీస వేతనం అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీన జీతాలు చెల్లించాలని నినాదాలు చేసింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడారు. 4 నెలలుగా జీతాలు రాక చాలామంది కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు. అయినా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. డెత్ రిటైర్డ్ కార్మికులకు, పిల్లలకు జీవో నెంబర్ 36, 124 ప్రకారం వేతనాలు చెల్లించాలని, క్లాప్ డ్రైవర్లు, ఈ ఆటో డ్రైవర్లు, ఎంఎఫ్ఎఫ్ వర్కర్ కమ్ డ్రైవర్లకు 24,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. లోడర్లు, బదిలీ, కాంట్రాక్ట్, నైట్ ప్యాకేజీ కార్మికులకు రోజు వేతనం 617 రూపాయలు, పిఎఫ్, ఈఎస్ఐ సెలవులు అమలు చేయాలని, నిర్ణీత తేదీకి వేతనాలు చెల్లించాలని, బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వర్కర్లు అలాగే పేర్లు వేరే అయినా సరే ఇంచుమించు సుమారుగా 1600 నుంచి 1700 మంది దాకా ఈ కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ డైలీ వేజ్ కింద రోజుకి 450 రూపాయల కింద పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కార్పొరేటర్ మనుషులకి 3 నెలలు జీతాలు ఇవ్వాలి. ఈ నెల కూడా చివరికి వస్తుంది కాబట్టి సుమారుగా 4 నెలలు జీతాలు ఇవ్వాలి. అదే రకంగా లోడర్స్ కూడా 3 నెలలు పెండింగ్ జీతాలు ఉన్నాయి. అక్కడక్కడ కొంతమందికి జీతాలు కూడా పడట్లేదు, 6 నెలలు పడట్లేదు, 5 నెలలు పడట్లేదు, అలాగే రకరకాల కారణాలు. మరి ఏ కారణాలు ఏంటో తెలియట్లేదు. కానీ ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా కొంతమంది షార్టేజ్ వస్తున్నాయి. బిల్లులు పెట్టడం లోపమా మరి ఏంటనేది తెలియదు. వాళ్ళు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. వీళ్ళందరూ పూట గడవక వచ్చి పనిచేస్తున్న లేబరు, ఈ లేబర్కి సకాలంలో జీతాలు ఇచ్చి చెయ్యాలి. దీనికి కూడా గతంలో కౌన్సిల్లో కూడా తీర్మానం చేసి ప్రతి నెల కూడా జీతాలు ఇస్తామని చెప్పి స్టాండింగ్ కమిటీ చెప్పారు, అలా కౌన్సిల్లో కూడా చెప్పారు. కానీ ఈరోజు వచ్చేసరికల్లా 3 నెలలు 4 నెలలు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా మన కలెక్టర్ గారు అయినటువంటి ఆయన స్పెషల్ ఆఫీసర్గా జీవీఎంసీ వచ్చారు కాబట్టి ఆయన సరే 6 నెలల వరకు కంటిన్యూగా పర్మిషన్ ఇస్తే వీళ్ళు కూడా ఏదో ఆప్కాస్ట్ వర్కర్లు అలాగా వీళ్ళు కూడా నెల టైంకి 5వ తారీఖు కల్లా జీతాలు ఇచ్చే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదే రకంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ 7 ప్రకారంగా కనీస వేతనం అనేది 15,000 ఉండాలి. 15,000తో పాటు పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఇవ్వాలి. అదే రకంగా వారానికి ఒకరోజు సెలవు కూడా ఇవ్వాలని చెప్పేసి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మండే ఎండ మాడు పగలగొడుతుంది. దీంతో జనం బెంబేలెత్తుతున్నారు. భానుని భగభగల నుంచి ఉపశమనం పొందేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శీతల పానీయాలు, మంచినీళ్లు త్రాగి ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఏప్రిల్ ఎండలపై వాజీ1 ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మండుతున్న ఎండల్లో జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలైన ఎండ సాయంత్రం 6 గంటలైనా తగ్గడం లేదు. భానుని భగభగలకు జనం విలవిల్లాడుతున్నారు. సాధారణానికి మించి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ మాసాంతంలోనే మేను తలపించేలా ఎండల ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మే ఎలా ఉంటుందోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా వడగాల్పులు, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు, టోపీలు ధరిస్తున్నారు. ద్విచక్ర వాహనాల మీద ప్రయాణాలు సాగించేవారు మాస్కులు, కళ్లద్దాలు, స్కార్పియోలు ధరిస్తున్నారు. మహిళలైతే చీర కొంగులు తలపై చుట్టుకుని రోడ్డెక్కుతున్న పరిస్థితి గమనిస్తున్నాం. చంటి పిల్లలకు కప్పి రక్షణ కల్పిస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బొండాలు, చెరుకు రసం, శీతల పానీయాలు సేవిస్తున్నారు. మంచినీటి కోసం చలివేంద్రాలను ఆశ్రయించి దాహార్తిని తీర్చుకుంటున్నారు. కొందరైతే పుచ్చకాయలు, తాటి ముంజలు వంటివి తిని ఉపశమనం పొందుతున్నారు. ఈ ఎండలు చాలా తీవ్రంగా మండిపోతున్నాయి. ఎందుకంటే 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండడం వల్ల మనుషులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎండ వేడి వల్ల చాలామంది సమస్యలు పడిపోవడం,
అదేవిధంగా అనేక వడదెబ్బలు తగిలి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి వారందరికీ రక్షణార్థం ఏదైనా చలివేంద్రాలు ప్రభుత్వాలు పెట్టినా మంచిదే. అదేవిధంగా అయినా చలివేంద్రాలు పెడుతున్నారు ప్రభుత్వం. కాకపోతే అనేక మంది ఆ దాహార్తికి చాలా ఇదవుతున్నారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనీసం ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పైన ప్రభుత్వం చలివేంద్రాలు లాంటివి పెట్టగలిగితే, అదేవిధంగా ఏదైనా సరే ఉపశమనానికి పుచ్చకాయలు లాంటివి కానీ లేకపోతే ఏమైనా డ్రింక్స్ కానీ అరేంజ్ చేయగలిగితే గవర్నమెంట్కి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండల వల్ల మనుషులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా టైంలో ఎలాగైతే కరోనాని తెలిసి భయపడిపోయి జాగ్రత్త పడ్డారు, కానీ ఇప్పుడు ఈ ఎండకి భయపడడానికి అవకాశం లేదు. భయపడినా తిరగవలసిందే. పనులన్నీ విడిచిపెట్టి మనం వెళ్ళలేం. కాబట్టి ఆ పనులు కంపల్సరీ మనం చెయ్యాలి. అందుకోసం కంపల్సరీ ఎండలో వస్తున్నప్పుడు ఈ తీవ్రతను తగ్గించడానికి గవర్నమెంట్ ఏదైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. తర్లువాడలో మంగళవారం శంకుస్థాపన జరగనున్న గూగుల్ డేటా సెంటర్ ప్రాంగణాన్ని ఎంపీ భరత్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పరిశీలించారు. ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సెంటర్ కార్యకలాపాలు మొదలైతే ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఇన్స్టిట్యూషన్ మాత్రమే కాదని, తనలాంటి వారి కోసం ఒక ఎమోషన్ అని, ఏయు ఏపీకి మాత్రమే కాదు భారతదేశానికే గర్వ కారణమని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. సోమవారం విశాఖ ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతిని సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ, ఈరోజు ఒక గర్వకారణమైన చారిత్రాత్మక సందర్భమని అన్నారు. శతాబ్ద కాలంగా వెలుగొందుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం గొప్పతనాన్ని జరుపుకునేందుకు మనమందరం ఇక్కడకు వచ్చామని తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఇన్స్టిట్యూషన్ మాత్రమే కాదు, నాలాంటి వారికి ఒక ఎమోషన్ తరతరాలుగా మన మనసులలో మెదులుతోంది. అదేవిధంగా లక్షలాది హృదయాలను గెలుచుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. క్రమశిక్షణ, అంకిత భావానికి, ప్రతిభకు ఆయన నిదర్శనంగా నిలుస్తారని తెలిపారు. On the occasion of the centenary celebrations of Andhra University, turning policy into strong pipeline of projects, jobs and regionally balanced development. In 2025-26, Andhra Pradesh also emerged as the leading state in India in proposed investments, accounting for more than 25%, that is equivalent to 1/4 of the national in total. This reinforces the message that Andhra Pradesh is increasingly being seen as one of the country's most credible destinations for large-scale capital deployment. Andhra Pradesh has institutionalized time-bound clearances, transparent governance, and a coordinated single-window framework through which investors get seamless access to land, power, connectivity, and skilled talent. In this direction, the contribution by our Andhra University is immense. ఈరోజు పైడితల్లి అమ్మవారి దేవాలయం ఆలయ నిర్మాణ పనులను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పరిశీలించారు. ఆలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శిరీష తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి అవసరమైనంత నిధులు మంజూరు చేయటం, వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఈ ఆలయ పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. పునర్నిర్మాణం పనులు కూడా దాదాపు 70% పూర్తయినాయి. అయితే ఈ ఉత్తరాయణం ముగిసేలోగా, అంటే జూన్ నెలలో
పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించి మా ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి చేస్తాం. జూన్ నెలలో ప్రతిష్ఠ జరుగుతుంది. అనంతరం తర్వాత వచ్చే పైడితల్లమ్మవారి ఉత్సవం నాటికి ఈసారి వచ్చే దాదాపు 1,00,000 మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఇప్పుడు చేపట్టిన నిర్మాణం వల్ల సాధ్యపడుతుంది. భవిష్యత్తులో కూడా భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ ఇబ్బంది లేకుండా దేవస్థానం కార్యనిర్వాహకత్వం సౌకర్యవంతంగా దర్శనం ఏర్పాటు చేసే అవకాశం కలుగుతుంది. విశాఖపట్నంలోని అత్యంత ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి కొండపై విఎంఆర్డీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలం నగరానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మరియు పర్యాటక ఆకర్షణగా నిలవబోతోంది. అత్యంత మన్నికైన ఫైబర్ రీఎన్ఫోర్స్ ప్లాస్టిక్తో అద్భుతంగా తయారు చేసిన ఈ దివ్య త్రిశూలంతో పాటు సుమారు 15 అడుగుల ఎత్తుగల డమరకాన్ని కూడా దీనికి అనుసంధానంగా అమర్చారు. కేవలం పగటి పూటే కాకుండా రాత్రి వేళలో కూడా నగరంలోని వివిధ సుదూర ప్రాంతాల నుంచి పవిత్ర చిహ్నం అత్యంత దేదీప్యమానంగా కనిపించేలా 110 వాట్ల హై ఫోకస్ ఎల్ఈడి లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ ప్రదేశానికి వచ్చే పర్యాటకులకు మనోహరమైన ప్రశాంతతను కలిగించేలా నిరంతరం ఓంకారనాదం మారుం రోగేలా ప్రత్యేక స్పీకర్లను అమర్చడమే కాకుండా పచ్చదనంతో అలరారేలా శివలింగం ఆకారంలో ఉండే వర్టికల్ గార్డెన్ కూడా చుట్టూ అభివృద్ధి చేసి ఈ ప్రాంత శోభను మరింత పెంచారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి దేవరోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. రైల్వే స్టేషన్ వనంగుడిలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఊరేగింపుగా మేళ తాళాలతో అమ్మవారు వచ్చారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శిరీష, పూజారి బంటుపల్లి వెంకట్రావులు మాట్లాడుతూ ఈరోజు అమ్మవారిని వనంగుడి నుంచి చదురుగుడికి తీసుకుని వెళ్లడం జరుగుతుందన్నారు. రేపటి నుంచి 6 నెలల పాటు అమ్మవారు చదురుగుడిలోనే ఉంటారని, భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. అభిషేకంతో ఇక్కడ అభిషేకం జరగడం జరిగింది. ఇక్కడ నుండి ఊరేగింపుగా మా ఇంటి దగ్గర అమ్మవారి చదురు దగ్గర ఈ ఘటాలు, తర్వాత ఈ ఉత్సవ విగ్రహాన్ని పెట్టి రాత్రి 10 గంటలకు అంగరంగ వైభవంగా అమ్మవారిని అన్ని చిత్ర విచిత్ర వేషాలతో అమ్మవారిని ఘటాలు ఉత్సవ విగ్రహానికి కూడా అమ్మవారు లోన బాలాలయంలో ఉంచడం జరుగుతుంది. తెల్లవారుజాము 3:30 సమయంలో పెద్ద చెరువులో అమ్మవారిని ఆలయ తలయారు పైడిరాజు సాయంతో అమ్మవారు వరంపు పెట్టి అమ్మవారిని ప్రార్థించి ఇక్కడికి వనంగుడి నుండి చదురుగుడికి రమ్మని ఆవిడకి ఆజ్ఞాపన చేయడం, ఆవిడ అలాగే పసుపు కుంకుమగా ఆవిడ రావడం జరుగుతుంది. తెల్లవారుజాము ఉదయం 6:30 సమయంలో చదురుగుడి టైం సమయంలో అమ్మవారు రావడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవ కార్యక్రమం ఈరోజు నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా వనంగుడి వద్ద అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం అమ్మవారిని ఇక్కడ రథం మీదకి తోడ్కొని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి ఇక్కడ నుంచి మొదలుకొని ఈ వీధుల్లో హుకుంపేట వరకు కూడా మేళతాళాల మధ్య వివిధ సాంస్కృతిక వాయిద్యాల మధ్య కూడా అమ్మవారు హుకుంపేట చేరుకుంటారు. తిరిగి అక్కడ హుకుంపేటలో ఉన్న స్థానికులందరూ పూజా కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా పూర్తి అయిన తదుపరి రాత్రి 10 గంటలకు అక్కడి నుంచి మొదలుకొని అమ్మవారు ఊరేగింపుగా చదురుగుడి వద్ద ఉన్న బాలాలయానికి వస్తారు. అనంతరం రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా చదురుగుడి వద్ద అమ్మవారి దర్శన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేపు ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి అందుకు తగ్గట్టుగా అక్కడ క్యూ లైన్స్ కానీ మరియు పెండాల్స్. న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.